Hi everyone, this is Dr. Vidyakar Veramallu, consultant urologist, Pinnacle Hospitals. PCNL అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందామండి. PCNL అంటే పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ అనే ప్రొసీజర్ పేరండి. ఇది PCNL ప్రొసీజర్తో మనం కిడ్నీలో ఉండే స్టోన్స్ని సులువుగా చాలా చిన్న హోల్తో మనం కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఇది చాలా మెడికులర్ సర్జరీ అండి. యూరాలజిస్ట్ అందరూ కామన్గా చేసే సర్జరీ ఇది. కిడ్నీలో ఉన్న ఎంత పెద్ద స్టోన్స్ అయినా సరే కూడా, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నా కూడా చిన్న హోల్ 1 లేదా 2 పెట్టి దీనికి ఈ ప్రొసీజర్ ద్వారా మనం కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ తీయవచ్చు. సో రీసెంట్గానే మేము ఒక పేషెంట్కి కిడ్నీలో ఒక 2 స్టోన్స్ ఉన్నాయి, 7 mm ఆ సైజ్ రేంజ్లో ఒక 2 స్టోన్స్ ఉన్నాయి. మెయిన్గా ట్యూబ్లో పియూ జంక్షన్ అని అంటాం. పియూ జంక్షన్ రీజియన్లో అంటే పెల్వి యూరిటరిక్ జంక్షన్, కిడ్నీ నుంచి యూరిటర్ వస్తుందండి. యూరిటర్కి కిడ్నీకి ఉండే జంక్షన్లో ఒక స్టోన్, పెద్ద స్టోన్ 1.2 cm స్టోన్ ఇరుక్కుపోయిందండి. దాన్నే పియూజే క్యాలిక్యులస్ అని అంటాం. ఆ స్టోన్ వల్ల అతను చాలా ఇబ్బంది పడ్డారు. చాలా సివియర్ పెయిన్ వచ్చి మా దగ్గరికి రావడం జరిగింది. ఆయనకి చాలా సింపుల్గా చిన్న హోల్ పెట్టి ఈ PCNL ప్రొసీజర్ అనేది చేయడం జరిగింది. దీంట్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ స్టోన్ సిటీ స్కాన్లో, ఎక్స్రేలో చూసుకుని ఆ స్టోన్స్ కరెక్ట్గా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అన్ని చూసుకుని పేషెంట్ ముందు వెలకతిలో పడుకోబెట్టి చిన్న ఒక వైర్ పాస్ చేస్తామండి. దాన్ని యూరిట్రిక్ క్యాథెటర్ అంటాం. అది ఎందుకంటే కాంట్రాస్ట్ కింద నుంచి కాంట్రాస్ట్ ఇవ్వడానికి. కాంట్రాస్ట్ అంటే ఏంటంటే మనకి ఎక్స్రే మిషన్లో కిడ్నీ క్లియర్ కనపడడానికి ఇచ్చే దాన్ని కాంట్రాస్ట్ అని అంటాం. అది ఇవ్వడానికి వీలుగా ఒక చిన్న యూరిట్రిక్ క్యాథెటర్ అనేది నీరు ద్వారం ద్వారా లెఫ్ట్ సైడ్ కిడ్నీలోకి వేసామండి. వేసి తర్వాత పేషెంట్ ఏం చేస్తామంటే బోర్లంగా తిప్పి నడుం దగ్గర, ఎటు సైడ్ అయితే అటు సైడ్ యొక్క నడుం దగ్గర నీడిల్ ద్వారా నీడిల్ పాస్ చేసి అక్కడికి అది కన్ఫర్మ్ చేస్తుంది, కిడ్నీలోకే వెళ్ళిందా లేదా నీడిల్ అనేది కన్ఫర్మ్ చేసుకుని ఒక వైర్ పాస్ చేస్తాం. వైర్ పాస్ చేసి వైర్ మీద సీరియల్ డైలిటేషన్ చేసుకుంటూ ఒక 16 ఫ్రెంచ్ సైజ్, ఫ్రెంచెస్లో మాట్లాడతామండి సైజెస్. ఆ 16 ఫ్రెంచ్ సైజ్ చిన్న ట్యూబ్ హోల్ లాంటిది పెట్టి దాని వరకు సీరియల్ డైలిటేషన్ చేసి దానికి షీత్ పెడతామండి. ఒక స్టీల్ షీత్ పెడతాం. దాంట్లోకి ఈ నెఫ్రోస్కోప్ అంటే ఆ స్కోప్ ద్వారా మనం కిడ్నీలో ఉన్న స్టోన్స్ని అన్నిటిని మనం చూడొచ్చు, దానికి రిమూవ్ చేయొచ్చు. దాన్నే నెఫ్రోస్కోప్ అని అంటాం. ఆ నెఫ్రోస్కోప్ని పాస్ చేసి స్టోన్ని రకరకాల మెథడ్స్ ఉన్నాయండి స్టోన్ బ్రేక్ చేయడానికి. కామన్గా ఈ పేషెంట్కి మేము వాడింది ఏంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల లేజర్ వాడకుండా రెగ్యులర్గా స్టోన్ బ్రేకేజ్ ఇన్స్ట్రుమెంట్స్తో స్టోన్ లిథోట్రిప్సీ అని అంటాం. లిథోట్రిప్సీ ద్వారా స్టోన్ బ్రేక్ చేసి ఆ ముక్కల్ని తీసి మళ్ళీ మొత్తం అన్ని ముక్కల్ని తీసి మిగిలిన స్టోన్స్ అన్ని, కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్ని క్లియర్ చేసేసిన తర్వాత అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక, స్టోన్స్ అన్నీ వచ్చేసినాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక స్టెంట్ ఒకటి వేస్తామండి. ఎందుకంటే ఈ స్టోన్స్ బ్రేక్ చేసినప్పుడు ఏదైనా చిన్న డస్ట్ కానీ లేకపోతే ఏదైనా ముక్క మిగిలిపోయింది, అది మళ్ళీ అడ్డుపడి ఇమీడియట్గా సర్జరీ తర్వాత మళ్ళీ అతనికి అడ్డుపడి మళ్ళీ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందువల్ల ఒక స్టెంట్ లాంటిది వేస్తామండి. అది ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeksలో తీసేయచ్చు స్టెంట్ని. ఆ స్టెంట్ వేసి ఆ స్టెంట్ కూడా ఇన్ ప్లేస్ కిడ్నీలోను బ్లాడర్లోనూ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు మనం ఏదైతే హోల్ పెట్టామో అటు సైడ్ బ్లీడింగ్ లేదు, ఏమీ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు అది కూడా ఏమీ క్లోజ్ చేయాల్సిన పని లేదండి. దాని అంతా కలిసిపోతుంది. ఎందుకంటే చాలా చిన్న హోల్, ఆల్మోస్ట్ 1 cm అలా ఉంటుంది నడుము దగ్గర హోల్. ఆ హోల్తో రిమూవ్ చేస్తామండి స్టోన్స్ అన్ని అతనికి. సో అతను ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ కూడా పెద్ద స్టే చేయాల్సిన అవసరం లేదు. 1 day or 1.5 day పెయిన్ కూడా పెద్దగా ఉండదు. అలాగా క్లియర్ చేసి PCNL ప్రొసీజర్ ద్వారా స్టోన్స్ని క్లియర్ చేసి అతన్ని పంపించడం జరిగిందండి. సో PCNL ద్వారా మనం ఏంటంటే లేజర్ ద్వారా మనం స్టోన్స్ని బ్రేక్ చేసి చాలా చిన్న హోల్ పెట్టి కిడ్నీలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఆర్ మ్యాక్సిమం సైజ్ స్టోన్స్ అన్నీ కూడా మనం ఈ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేయగలం.